చరణ్ బాబు నీకు జన్మదిన శుభాకాంక్షలు. ఆ ప్రతి పోస్టర్లో రామ్ చరణ్ అన్న డిఫరెంట్ లుక్ అనమాట. పైగా ఈ సినిమా కోసం 100 కేజీలు 200 కేజీలు లావు అవడం, లావు కాదు బాడీ అనమాట. అది ఏంటంటే నిజ జీవితంలో అందరం అలా చేద్దాం అనుకుంటారు. చాలా మంది కూడా బయట పాపం అంటూ ఉంటారు, నేను కూడా రామ్ చరణ్ లాగా స్టార్ అవుతా, హీరో అవుతా అని. జరగదు అది ఎవరు వాళ్ళోడు కాదు. అది గేమ్ చేంజర్ డిసప్పాయింట్ అయింది, ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ లో ఉన్నారు. పెద్ద సినిమా ఎంతవరకు రిలాక్స్ ఇస్తుంది? అదే వస్తానా. అదే ఇప్పుడు సినిమా అనేది మన చేతుల్లో ఏమో చెప్పలేదు, మన చేతుల్లో లేదు అది. ఇప్పుడు సినిమాకి డబ్బులు మనం ఎవరు పెట్టలే, ఇక్కడ నువ్వు పెట్టలా, నేను పెట్టలా. సినిమా పెట్టారు, తీశారు కాబట్టి నేను ఫైనల్ చెప్పేది ఒకటే, ఏ సినిమా అన్నా ఇప్పుడు పెద్ద సినిమా అయినా ఇంకేదైనా గేమ్ చేంజర్ అయినా పుష్ప అయినా ఏ సినిమా అన్నా నేను మొదటి నుంచి ఏమని చెప్పాను, ఆ సినిమా పెట్టిన దానికి ఒక 10 ఇంతలు రావాలి, డైరెక్టర్ బతకాలి, హీరో బతకాలి, దానికి డబ్బు పెట్టిన ప్రొడ్యూసర్ బతకాలి అని అంతకు 10 ఇంతలు రావాలని చెప్పిన. అంతేకాని నేను ఎవరిని తక్కువ చేసి ఆ సినిమా బాగుపడిపోతున్నారు, నేను పేదవాడిని నాకు ఇచ్చేయాలని నేనేం అడగల ఎవరిని. చూసుకోండి మీరు ఎక్కడైనా కావాలంటే. కాబట్టి నేను ఫైనల్ చెప్పేది ఒకటే, గేమ్ చేంజర్కి 50,000 కోట్లు 1,00,000 కోట్లు అన్నావు. ఇప్పుడు పెద్ద సినిమా ఎన్ని కోట్లు పడుతుంది? అదే నేను చెప్పేది నేను క్లారిటీ. నేను ఏమన్నానంటే నేను అనింది ఏంది, పెట్టిన దానికి ఎక్కువ రావాలి అన్న. ఇప్పుడు పెద్దకి ఎంత వస్తుంది? అదే చెప్పలేం కదా. అదే అన్న నేను మొదటి నుంచి చెప్పేది, అదే పెట్టిన దానికి 10 ఇంతలు రావాలని. కానీ ప్రతి సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టారో అది ఎంతో అనేది నాకు క్లారిటీ లేదు. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏమైనా చెప్తున్నావు ఈసారి నువ్వు? నేను ఫ్యానే కదా, నేను రామ్ చరణ్ ఫ్యాన్. ఈ రోజు రామ్ చరణ్ది బర్త్డే అదే కాబట్టి ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో చెప్పాను కదా. అదే రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. తెలుగులో చెప్తాను, చెప్పాలి. నేను ఎవరిని తెలుగుండి మళ్ళీ నేను రామ్ చరణ్ అయిపోయి తీసి పక్కే అదొకటి. నేను రామ్ చరణ్ కాదు అందరి ఫ్యాన్. నువ్వుది నీకు ఒక 50 కోట్లు 100 కోట్లు ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు అమ్మేస్తే సినిమా, లేదా నీ టాలెంట్ నువ్వే నువ్వు కూడా రామ్ చరణ్ లాగా అయిపో. నీ బాధ కూడా అదే కదా. ఇప్పుడు నీ బాధ అదే, నీ బాధ నా బాధ అదే. ఎక్కడ స్టార్ అయిపోవాలనే కదా, ఇక్కడ నువ్వు హీరో నేను హీరో అవ్వాలని బాధ. ఎలా ఉందో చెప్పయ్యా. లుక్ అదే, లుక్ మాత్రం అదిరిపోయింది. రామ్ చరణ్ గారికి ఈ రోజైనా పుట్టినరోజు కాబట్టి రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే ఇటువంటి పుట్టినరోజు ఎన్నెన్నో జరుపుకోవాలని, ఆయన ఇలాగే పేద ప్రజలకు సహాయం చేయాలని, ఆయన చేసే ప్రతి సినిమా పేదవాళ్ళకి సహాయపడాలని నేను కోరుకున్నాను. కాబట్టి ఈ సినిమా ఈ పెద్ది అనే సినిమా పెట్టిన దానికి 10 ఇంతలు రావాలి. నా బాధ అది నాకు తెలీదు. చెప్పండి ఏదో ఒకటి నెంబర్. అదే చెప్తా, నేను తెలుసుకొని తర్వాత చెప్తాను. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ సార్. అంటే ఆ పోస్టరు వేట కోసం చూస్తున్న సింహం కళ్ళలో ఉంది. చూసారా కాలుస్తూ ఆకలితో ఉన్న సింహం వేటాడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఆ రకంగా ఉంది సినిమా పోస్టరు. అద్భుతంగా అదిరిపోయింది. బుచ్చిబాబు గారు మరో సంచలనాలకి దారి తీశారని. ఇప్పుడు ఫస్ట్ సినిమా ఉప్పెనతోని నేషనల్ లెవెల్లో అవార్డు కొట్టాడు, మరి ఈ సినిమాతోని ఏ లెవెల్కి వెళ్తాడు అనుకోవాలి? ఇంటర్నేషనల్ అవార్డు కొట్టాడు. ఇది మామూలు కథ కాదు. ఇది ఎప్పటి నుంచో బుచ్చిబాబు గారు 5-6 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఆయన వెయిటింగ్ అంతా అది ఆయన కసి అంతా ఈ సినిమాలో కనపడుతుంది. చాలా మంది పుష్పలాగా ఉండబోతుందని అంటున్నారు, ఏమంటారు? మనిషి కొంచెం గడ్డం పెంచితే అందరూ అలాగే ఉంటారు, నేను కూడా అలానే ఉంటాను. తెలియక కొంతమంది ఇలా ట్రోల్ చేయడం, పుష్పలాగా ఉంది, పుష్ప మనిషిలాగా ఉంటాడు, మనిషి గడ్డం పెంచితే అలానే ఉంటాడు, పుష్ప గడ్డం పెంచాడు, నేను కూడా గడ్డం పెంచానంటే అలాగే ఉంటాడు. సుకుమార్ గారి శిష్యుడు కదా, ఆ విధంగా అనుకుంటున్నారు అందరూ. అలాగని అనుకోవడానికి ఏం లేదమ్మా. ఎవరి జోన్ రాలదే, ఎవరి స్టైల్ ఆడదే. నా స్టైల్ నాకుంటుంది, నీ స్టైల్ నీకుంటుంది, అందులో ఇబ్బంది ఏముండదు. ఖచ్చితంగా సెన్సేషనల్ మూవీ మన తెలుగులో రాబోతుంది. సెన్సేషనల్ మూవీ సార్. ఇప్పుడు మొన్నటి వరకు గేమ్ చేంజర్ సినిమా మీద కూడా మనము నెక్స్ట్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, కానీ ఆ సినిమా మరి అర్థం చేసుకోలేకపోయినా తెలియదు, కానీ సినిమా అయితే ఫ్లాప్ అంటున్నారు. మరి ఈ సినిమా అయినా అంతకుమించి హిట్ అవుతుంది అనుకోవచ్చు? ఏమండి, గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకుంటే అది కొంచెం ల్యాగ్ ఉన్నమాట వాస్తవమే. ల్యాగ్ ఎక్కువైపోయి సినిమా పెద్దదైపోయింది, కొన్ని కట్ చేసి ఉంటే సెన్సేషనల్ మూవీ అది ఆ సందర్భంలో వచ్చినటువంటి ఈ ఫ్లాప్ అని కొంతమంది దుర్మార్గులు చేసిన దానికి ఫ్లాప్లా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు కొన్ని కట్ చేసి చూస్తే చాలా బాగుంటుంది. ఆ సినిమాని పక్కన పెట్టండి, ఇప్పుడు వచ్చే సినిమా పెద్దగా ఎరగదీస్తుంది. ఓకే సార్, ఓవరాల్గా ఈరోజు బర్త్డే కదా, ఏం చెప్తారు ఆయన బర్త్డే సందర్భంగా? ఆయన మంచితనానికి మారు పేరు, మానవత్వానికి మరో పేరు అయినటువంటి బాబు
చాలా మంచి మనిషి అండి ఆయన. ఇప్పుడు చిరంజీవి గారు ఎంత జాగ్రత్తలో ఎలా జాగ్రత్త తీసుకుంటాడో, పవన్ కళ్యాణ్ దానం చేయడంలో ఎలాంటి దానాలు చేస్తాడో అలాంటి మంచి గుణం. కాబట్టి ఆయన మంచి మనస్తత్వానికి రామ్ చరణ్ బాబు ఆరోగ్యంగా ఆనందంగా దినదిన ప్రవర్ధమానమైన ఎదిగి 10 మందికి తన చల్లని నీడలో అవకాశాలు కల్పిస్తూ 100 సంవత్సరాలు జీవించాలని మరీ కోరుకుంటూ. రీసెంట్గా గేమ్ చేంజర్ సినిమా కొంచెము మనం అనుకున్న రేంజ్లో రాలేదు కదా, సో మరి ఇప్పుడు ఈ సినిమాతోని దాన్ని మొత్తం కూడా తుడిచిపెట్టుకోబోతుంది అనుకోవచ్చా? కంపల్సరీ గేమ్ చేంజర్ హిట్ దాని ఎప్పుడు చెప్తున్నా, గేమ్ చేంజర్ హిట్ ఎవడు ఫ్లాప్ అని చెప్పింది, మన చెంపతో కొత్త ఫ్లాప్ అని చెప్తే. సో ఈ సినిమా పుష్ప 2 రకాన్ని బ్రేక్ చేస్తుంది, వేరే రేంజ్కి తీసుకుని వెళ్తారు. సో ఆయన బర్త్డే కదా, బర్త్డే సందర్భంగా ఏం చెప్తారు? సో మీకు ఈ సంవత్సరం చాలా మంచి జరగాల, ఈ ఇయర్ చాలా మీకు మంచి జరగాల. అంటే మీ పాపకు విచ్ చేస్తున్నా బాగుండాలా, చాలా మీ పాపని పబ్లిక్ చూపిండి, చాలా మంది రీచ్ చేస్తున్నారు. సో చిరంజీవి సార్ అడిగి నేను చెప్పండి.